నమస్తే అండి. నమస్తే. మన జూబ్లీ పెద్దమ్మ గుడి దగ్గర ఒక భూమి కబ్జా అయింది కదా, దాని గురించి మీకు తెలిసేమన్నా ఏంటి అసలు అది? అవునండి, అక్కడ యాక్చువల్గా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అది ఎమ్మెల్యే కాలనీ దగ్గర రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అది అక్కడ దాదాపు 100 ఏళ్ల నుంచి కూడా ఒక పెద్దమ్మ గుడి ఉంది. ఆ గుడి ఎంత శక్తివంతమైందంటే హైదరాబాద్ని నిజాం నవాబు పరిపాలిస్తే నిజాం నవాబు కూడా అమ్మవారి శక్తికి భయపడి అమ్మవారిని తాకలేదు. ఎందుకంటే పూర్వకాలం చాలా దేవాలయాలు పడగొట్టేసేవాళ్ళు. అది ప్రభుత్వ ల్యాండు. నిజాం నవాబు కూడా అది ప్రభుత్వ భూమి, నిజాం భూమి. అది అయినప్పటికి కూడా ఆయన అమ్మవారి జోలికి పోలా. అంత శక్తివంతమైన అమ్మవారు ఆమె. అప్పటి నుంచి దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఉంది గుడి. అక్కడే ఉంది, అక్కడ వెలిసింది అమ్మవారు పెద్దమ్మ. కానీ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపారు, విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు కూడా ఎంతోమంది అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఒక మర్రి చెన్నారెడ్డి వంటి అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన కూడా టచ్ చేయలేదు, అమ్మవారి జోలికి పోలేదు. ఎందుకంటే అంత శక్తివంతమైన పెద్దమ్మ. తర్వాత అందరూ పరిపాలించుకుంటే పెద్ద పెద్ద నాయకులు అందరూ, నందమూరి తారక రామారావు గారు పరిపాలించారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, అత్యంత శక్తివంతమైన వైఎస్ రాజశేఖర గారు పరిపాలించిన ఎవ్వరు కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పెద్దమ్మ తల్లి జోలికి వెళ్ళలేదు. అందరూ కూడా ఆ ప్రభుత్వ స్థలం జోలికే పోలేదు. మిగతా స్థలాలన్నీ కబ్జాలు అయినాయి, అన్ని రకాలు జరిగినాయి. కానీ ఈ స్థలం జోలికి ఎవడు పోలేదు, ఎందుకంటే అక్కడ పెద్దమ్మ ఉంది. తర్వాత తెలంగాణ డివైడ్ అయింది. మరి కేసీఆర్ గారు వచ్చారు, 2 సార్లు అత్యంత మెజారిటీ ముఖ్యమంత్రి చేశారు. కేసీఆర్ గారు కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పెద్దమ్మ జోలికి పోలేదంటే ఆమె ఎంత శక్తివంతమైన అమ్మ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వలేదు? ఇప్పటికే సనాతన ధర్మం అని దేవుళ్ళని పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఈ విషయం అని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గుడిని ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు అనేవి చేస్తారు. బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పెద్దమ్మ తల్లికి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా ముస్లింలు దాదాపు 20-30% మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ముస్లింలు అందరూ పోయి కంప్లైంట్ చేశారు, ఇక్కడ అమ్మవారికి కూడా ఉండకూడదు అని చెప్పేసి. వాళ్ళు మైకులు పెడితే ఈ యొక్క మైకులు సౌండ్ పెట్టారు, మాకు డిస్టర్బెన్స్ అయిందని కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే దానికి అనుగుణంగా కూడా వెంటనే ఈ యొక్క విజయలక్ష్మి, వీళ్ళందరూ కూడా హిందువులే. విజయలక్ష్మి అనేటువంటి ఆమె ఈ యొక్క కేకే గారి కుమార్తె, ఆమె ఇప్పుడు ఒక పదవిలో ఉంది. తర్వాత ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారు, వీళ్ళందరూ హిందువులే. అయినప్పటికీ కూడా రాత్రికి రాత్రే వచ్చేసేసి అక్కడ ఉండేటువంటి స్లాబ్ చిన్న గుడి అది జస్ట్ 100 దాంట్లోనే ఉంటుంది చదరబడుగులు, దాన్ని పడగొట్టేసేసి విగ్రహం తీసుకెళ్ళిపోయారు, వేరే గుళ్ళో పడేశారు. ఇది ఎంత ప్రమాదం అంటే రక్తం కక్కుని చచ్చిపోయే అవకాశం ఉంది ఆ యొక్క తీసేసిన వాళ్ళు. అమ్మవారి జోలికి పోయిన వాళ్ళు ఎవరైనా సరే చరిత్రలో చాలామంది ఉన్నారు. ఈవెన్ జనార్దన్ రెడ్డి వంటి ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినప్పటికి కూడా సుంకలమ్మ గుడి అనే దాన్ని తీసేశాడు. దెబ్బకి ఆయన మొత్తం పోయి ఆయన జైలు పాలైపోయాడు. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చేసింది. అంతేకాకుండా ఈవెన్ కేసీఆర్ గారు కూడా వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర ఒక గుడిని పక్కన పెట్టారు. ఆ దెబ్బకి కేసీఆర్ గారి పదవి పోయింది. అట్లాగనే ఇప్పుడు కనుక ఈ గుడి కనుక పడగొట్టి ఇమీడియట్ గా కూడా చేయకపోతే ప్రభుత్వం కూడా అధికారం పోయే అవకాశం ఉంది. అందుకే పెద్ద పెద్ద వర్షాలు, సునామీలు కూడా వస్తున్నాయి. మొత్తం కూడా ఇవాళ చూడండి సునామీ అని రష్యాలో చెప్పారు, ఇండియా మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. భారీ వర్షం వచ్చి హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉంది.